ఇది అల్లాతుర్గ్, అల్లమ్మ ప్రభువు నిర్మించిన గ్రామం కావున అల్లాతుర్గమని పేరు వచ్చినట్లు జనశ్రుతి. కానీ దీనికి సిరంకోట అని చారిత్రక నామం కూడా ఉంది. పూర్వకాలంలో ఇక్కడ శిల్ప కళాకారులు ఉన్నట్లు, ఇదొక శిల్ప కళారాధన క్షేత్రంగా భాసిల్లినట్లు గ్రామస్తుల వల్ల తెలుస్తున్నది. అందుకే ఇక్కడ ఎక్కడ త్రొవినా శిల్పాలే, ఏ చోటగాంచినా శిథిల విగ్రహాలే కనిపిస్తాయి. ఈ గ్రామ గర్భంలో ఎన్ని అద్భుత మనోహర శిల్పాలున్నాయో. దాపునే ఉన్న ఏకశిల ఏకదంతుడు. భక్తితో కైమోడ్చి స్వామిని ప్రసన్నం చేసుకుందాం. గృహ నిర్మాణ సమయంలో పునాదులు తవ్వుతున్నప్పుడు బయల్పడిన శిథిల సజీవ శిల్పాలు. ఇలాంటి శిల్ప సంపదలు ఈ గ్రామంలో కోకొల్లలు. శిల్ప కళా చాతుర్యనంతా తమలో ఇనుమడింప చేసుకుని చూపుళ్ల మనసును దోచుకునే ఈ విగ్రహాలు నిస్సహాయ స్థితిలో తమ ఆక్రందనలను వెల్లడిస్తూ వెక్కిరిస్తున్నాయి. ఇవి తిలకించినప్పుడు శిల్ప కళాభిమానులకు అశ్రుధారలు ప్రవహించక మానవు. గజలక్ష్మి విగ్రహం పక్కనే ఓంకారంతో ఘీంకారం చేస్తున్న 2 గజరాజులు. పైన వాలి సుగ్రీవుల యుద్ధ దృశ్యం అగిపిస్తున్నాయి. కొంచెం ముందుకు సాగితే వీరభద్రాలయం ఉన్నది. ద్వారం ముందు ద్వారపాలకుల విగ్రహం. వెండి కొండ నెలవైన ఆది జంగమదేవర ప్రమద గణంలోని ప్రమదుల శిల్పం. పశ్చిమ చాళుక్యుల శిల్పకళా సృష్టికి అద్దం పడుతున్నది ఈ శిల్పం. అడుగు దక్షయాగ ధ్వంసకుడైన వీరభద్రస్వామి. దక్ష ప్రజాపతి తల నరికి ఆవేశం చల్లారాక అతని భార్య వేడుకోగా దక్షునికి మేకతల నతికించి మరలా ప్రాణదానం చేశారు. శిల్పి తన కళాతృష్ణను ఎలా ప్రకటించాడో గమనించండి. స్వామి పాదాల చెంత మేకతలగల దక్ష ప్రజాపతి, మరో పక్క అతని దేవేరి ఉన్నారు. ఎదురుగా అలనాటి సర్వాలంకర భూషిత స్వామి వాహనం దర్శనమిస్తున్నది. ఈ గర్భాలయం ఎదురుగా సర్వాంగ సుందరమైన నానాలంకర శోభితమైన నందీశ్వరుడు. మెడ చుట్టూ మువ్వల పట్టిక, ముందర గంట ముప్పున అందమైన నగిశిలతో ముగ్ధ మనోహరంగా ఉన్నది నంది విగ్రహం. ఇది బేతాళ దేవాలయం. ఊరి చివర ఉన్న బేతాళస్వామి దేవాలయం అతి ప్రాచీనమైనది. ఇందలి శిల్పమును బట్టి ఇది పశ్చిమ చాళుక్యుల కాలం నాటిదై ఉండవచ్చని ఊహించవచ్చు. తరువాతి కాలంలో మంటప నిర్మాణం జరిగి ఉండవచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే జాతరలో వేల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. చతుర్భుజుడై శంఖ చక్ర అభయహస్తాలతో భక్తుల కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం ఈ వెంకటేశ్వరుడు. ఈ ఆలయం కూడా అతి ప్రాచీనమైనది. పశ్చిమ చాళుక్యుల కాలం నాటిదై ఉండవచ్చు. ఉత్సవ ఆరాధనా మూర్తులను చూడగానే భక్తిభావం పొంగి పొరలుతున్నది. శ్రీదేవి భూదేవి సతులిద్దరితో భూలోక వైకుంఠ క్షేత్రంలో వెలసిన ఈ శ్రీవారు సర్వకాల సర్వావస్థల మనలను కాపాడుగాక. గర్భాలయ అంతరాలయ ద్వారాలకు ద్వారపాలకులు లేకుండా పూర్ణ కలశాలతో ఆలయ నిర్మాణం వేములవాడ చాళుక్యుల కాలంలోనే ఎక్కువగా జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. పూర్ణ కలశాలు చెక్కడం జైన మతాచారం కావున
ఇది కూడా వారిదయ్యే అవకాశం ఉన్నది. ఇది సంగారెడ్డి నుండి నిజాం సాగర్ రహదారిలో 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్లాదుర్గం. ఇక్కడ రేణుకా ఎల్లమ్మ దేవాలయం చారిత్రకంగా ప్రసిద్ధమైనది. ఇక్కడి అమ్మవారు సోమవంశ సహస్రార్జున క్షత్రియుల కులదైవము. ప్రతి సంవత్సరము షోలాపూర్, హైదరాబాదు తదితర ప్రాంతాల నుండి పాదయాత్ర చేస్తూ అమ్మ దర్శనార్థం భక్తులు వస్తారు. త్రిభువన మల్ల బిరుదాంకితుడైన విక్రమాదిత్యుడు క్రీస్తు శకము 1076 నుండి 1127 వరకు కళ్యాణి నగరాన్ని రాజధానిగా పాలన చేసిన పశ్చిమ చాళుక్య ప్రభువు. త్రిభువన మల్లదేవుని 8వ రాజ్య సంవత్సరంలో సామంతుడైన ఆహవ మల్ల పెర్మాడి గ్రామ సమీపంలోని 2 చెరువుల క్రింద ఉన్న భూమిని కమలదేవుడనే బ్రాహ్మణునకు రక్తాక్షినామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ బుధవారం నాడు దానం చేసిన విషయాన్ని తెలిపే శిలాశాసనమిది. శేష తల్పంపై యోగ నిద్రలో శయనించిన ఆది మహావిష్ణువు ధనుజ సంహారం చేసి అలసిన శ్రీవారికి ఉపశమనం కలగాలని పాదసేవ చేస్తున్న ఆది మహాలక్ష్మి విగ్రహాలను ఎంతో రమణీయంగా శిల్పించారు శిల్పులు. అగ్రభాగంలో దశావతార వర్ణన ఉన్నది, పరిశీలించండి. మీనాకృతిన్ కచ్చపాకారతన్ సూకరత్వంబునన్ నారసింహకృతిన్ వర్ణిరూపంబునన్ భార్గవాకారతన్ రామచంద్రాభిధానంబునన్ యాదవేంద్రాఖ్యతో బుద్ధరూపంబునన్ కల్కి నామంబునన్నొప్పు లక్ష్మీ మనోనాథ నారాయణ పాహి మాం పాహి మాం పాహి పాహి. ప్రధానాలయం ముందు భాగాన అమ్మవారి కోనేరు. కోనేరు పక్కనే వివిధ ఆకారాలతో మలచిన అలనాటి నాగ విగ్రహాలు. ఇందులో నాగవనితలు, నాగవీరులు ఉన్నారు. అందులో కొన్ని 3-5 పడగల నాగదేవతల ప్రతిమలు ఉన్నాయి. ఆలయ ప్రవేశ ద్వారం ముందున్న అమ్మవారి పాదముద్రలు. దాని పక్కగా గంగా, జమున, సరస్వతి కుండములు ఉన్నాయి. ఇవి భక్తుల కోరికలు తీరగా అమ్మవారికి సమర్పించే మధుపాత్రలు. గర్భాలయం ముందున్న 7 తలల నాగదేవత. అటుపక్క చతుర్భుజ మహిషాసుర మర్దిని అమ్మవార్ల విగ్రహాలు. ఇది రేణుకా ఎల్లమ్మ గర్భాలయం. దుష్టజన సంహారిణి, శిష్ట జనోద్ధారిణి త్రిజగన్మాతకు శిరము వంచి పాదాక్రాంతులై మనల సర్వదా రక్షించమని వేడుకుందాం. మన కోరికలను తీర్చమని నోరారా స్తుతిద్దాం. జగన్మాతర్మాతస్తవ చరణ సేవానరచితా నవాదత్తం దేవీ ద్రవిణమపి భూయస్తవ మయా తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ ప్రకురుషే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా
న భవతి